ఏపీలో ప్రజాపాలన మొదలైందని తిరుపతి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం వినిపించబోదని తేల్చి చెప్పారు. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు. ఇష్టానుసారంగా కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరు తిప్పేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్లి జరిగిన పేరెంటం జరిగిన వెంకటేశ్వర స్వామి తీసుకుపోయి 5 రోజులు చేసుకోండి ఎక్కడికి విన్నారా? ఎప్పుడన్నా పడింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మీ పనులు చేసుకోవడానికి. ఎక్కడికి పోయారు మీరు? ఏమయ్యారు మీరు? అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నోసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు, కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే, ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్షణ చాలా ప్రక్షాళన చేయాలి. ఇంకా వీళ్ళ డబ్బులు, రౌడీజం, దీంతోనే రాజకీయం చేయాలనుకున్న ఏమీ జరగదు. నేను ఒకటి చెప్తాను, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొలగడం చేస్తా. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్ గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరైనా మాట్లాడిన లెక్కలేదు తనం వచ్చేది. గంజాయి, అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, ఇష్టం